ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తే చాలామంది డోర్ బ్యాక్ బెల్ట్స్ లేదా అంటే సర్వైకల్ కాలర్స్ వాడతారు. కానీ యాజ్ పర్ స్టడీస్ బెల్ట్ అయినా కాలర్ అయినా కూడా మ్యాక్సిమం 1 వీక్ 5 to 7 days కంటే ఎక్కువ వాడకూడదు. ఎందుకు అంటే మన బాడీలో ఉన్న కండరాలు వాటి పని ఏదైతే అంటే మన బాడీని బ్యాలెన్స్ చేయడం. సో ఇప్పుడు మీరు బెల్ట్ పెట్టుకున్నారంటే ఏమవుతుందంటే వాటి పని వదిలేసి అవి ఏంటంటే గ్రాడ్యువల్గా వాటి సైజ్ తగ్గిపోతుంది, అది కండరాలు ఆరిపోతాయి ఇంకా. సో దానివల్ల ఏమవుతుంది, మీకు బ్యాక్ పెయిన్ పెరుగుతుంది తప్ప తగ్గదు. సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఏంటి అంటే ఇప్పుడు ఒకటి, వెన్నొప్పి ఎక్కువగా అనిపిస్తే వేడి కాపురం పెట్టుకోవచ్చు, లేదా టాబ్లెట్స్ వేసుకుని దాన్ని తగ్గించుకోవచ్చు. థర్డ్, స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అని చాలామంది చెప్తారు. స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ 3 to 5 days అంతే. ఎక్కడ కూడా స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ 2 months 3 months తీసుకుంటే మనకు బ్యాక్ పెయిన్ తగ్గుతుందని ఎక్కడ రాసలేదు. నాలుగోది ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉంటే అందరికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ నేను చెప్పాలంటే మాత్రం స్విమ్మింగ్. అది అందరూ చేయలేరు, కానీ ఒకవేళ అది అవ్వలేదు అంటే మాత్రం సైక్లింగ్ చేసుకోవచ్చు, లేదంటే వాకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ సైక్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కోర్ మసిల్స్ అంటాం, అంటే మన అబ్డామన్ అంటే ముందు పొట్ట దగ్గర ఉన్న మసిల్స్ కండరాలు, మన బ్యాక్ దగ్గర ఉన్న కండరాలు అవి స్ట్రెంథన్ అవుతాయి. సో అవి గట్టిపడి అవి ఏంటంటే కండిషన్ అవుతాయి ప్రాపర్గా, మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.